నుదిటిలో కుంకుమ ఎందుకు పెట్టుకోవాలో తెలుసా? అయితే ఈ స్టోరీ వినండి. కైలాసంలో శివుని పూజ కోసం పూలు కోస్తున్న పార్వతీదేవికి ఒక ఆలోచన వచ్చిందట. తాను ప్రతిరోజు తన స్వామికి ఏ విధంగా తన ప్రేమను చూపించాలి అని. స్వామి తన వైపు చూసినప్పుడల్లా తన ప్రేమ తెలియజేయాలన్న ఉద్దేశంతో కొంత కుంకుమను తీసి నుదుటిన దిద్దుకుంటుందట. అయితే ఒకరోజు గమనించిన శివుడు ఒకరోజు పార్వతీదేవిని అడుగుతాడు, దేవి, నీవు ఈ కుంకుమని నుదుటిన ఎందుకు ధరిస్తున్నావు అని. అప్పుడు పార్వతీదేవి, నా ప్రేమను మీకు నిరంతరం గుర్తు చేయడానికి స్వామి అని బదులిస్తుందట. అప్పుడు శివుడు ఆ ప్రేమకి పరవశించి, ఏ స్త్రీ అయితే తన భర్త ప్రేమను తెలపడానికి ఈ కుంకుమ ధరిస్తుందో ఆ భర్తకి సంతోషంతో ఆయుష్ పెరుగుతుంది అంటాడు. ఈ కథని విన్న మిగతా దేవతలు అప్పటి నుంచి ఇది ఆచారంగా నుదుటిన కుంకుమ ధరిస్తున్నారు. ఇదే మనకి ఒక ఆచారంగా పురాణ ఇతిహాసాలు. నుదిటిలో కుంకుమ ఎందుకు పెట్టుకోవాలో తెలుసా? అయితే ఈ స్టోరీ వినండి. కైలాసంలో శివుని పూజ కోసం పూలు కోస్తున్న పార్వతీదేవికి ఒక ఆలోచన వచ్చిందట. తాను ప్రతిరోజు తన స్వామికి ఏ విధంగా తన ప్రేమను చూపించాలి అని. స్వామి తన వైపు చూసినప్పుడల్లా తన ప్రేమ తెలియజేయాలన్న ఉద్దేశంతో కొంత కుంకుమను తీసి నుదుటిన దిద్దుకుంటుందట. అయితే ఒకరోజు గమనించిన శివుడు ఒకరోజు పార్వతీదేవిని అడుగుతాడు, దేవి, నీవు ఈ కుంకుమని నుదుటిన ఎందుకు ధరిస్తున్నావు అని. అప్పుడు పార్వతీదేవి, నా ప్రేమను మీకు నిరంతరం గుర్తు చేయడానికి స్వామి అని బదులిస్తుందట. అప్పుడు శివుడు ఆ ప్రేమకి పరవశించి, ఏ స్త్రీ అయితే తన భర్త ప్రేమను తెలపడానికి ఈ కుంకుమ ధరిస్తుందో ఆ భర్తకి సంతోషంతో ఆయుష్ పెరుగుతుంది అంటాడు. ఈ కథని విన్న మిగతా దేవతలు అప్పటి నుంచి ఇది ఆచారంగా నుదుటిన కుంకుమ ధరిస్తున్నారు. ఇదే మనకి ఒక ఆచారంగా పురాణ ఇతిహాసాలు. నుదిటిలో కుంకుమ ఎందుకు పెట్టుకోవాలో తెలుసా? అయితే ఈ స్టోరీ వినండి. కైలాసంలో శివుని పూజ కోసం పూలు కోస్తున్న పార్వతీదేవికి ఒక ఆలోచన వచ్చిందట. తాను ప్రతిరోజు తన స్వామికి ఏ విధంగా తన ప్రేమను చూపించాలి అని. స్వామి తన వైపు చూసినప్పుడల్లా తన ప్రేమ తెలియజేయాలన్న ఉద్దేశంతో కొంత కుంకుమను తీసి నుదుటిన దిద్దుకుంటుందట. అయితే ఒకరోజు గమనించిన శివుడు ఒకరోజు పార్వతీదేవిని అడుగుతాడు, దేవి, నీవు ఈ కుంకుమని నుదుటిన ఎందుకు ధరిస్తున్నావు అని. అప్పుడు పార్వతీదేవి, నా ప్రేమను మీకు నిరంతరం గుర్తు చేయడానికి స్వామి అని బదులిస్తుందట. అప్పుడు శివుడు ఆ ప్రేమకి పరవశించి, ఏ స్త్రీ అయితే తన భర్త ప్రేమను తెలపడానికి ఈ కుంకుమ ధరిస్తుందో ఆ భర్తకి సంతోషంతో ఆయుష్ పెరుగుతుంది అంటాడు. ఈ కథని విన్న మిగతా దేవతలు అప్పటి నుంచి ఇది ఆచారంగా నుదుటిన కుంకుమ ధరిస్తున్నారు. ఇదే మనకి ఒక ఆచారంగా పురాణ ఇతిహాసాలు.